హలో అండి, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? ఎండలు కదా అండి. మాకు ఇవాళ అయితే ఎండలు అయితే వెంకటగిరిలో ఒక రేంజ్లో ఉన్నాయండి. అసలు బయటికే వెళ్ళలేకపోతున్నాము. అలా అని చెప్పి వర్క్ చేద్దామన్నా అసలు ఓపిక కూడా ఉండట్లేదు అనమాట. ఎండకి నీరసం అయిపోతూ ఉంది. మిషన్ ఎక్కుదామంటే ఎండకి ఏడెక్కేటట్టు ఉందండి. అలా అని చెప్పేసి ఎక్కడా ఉండలేము, అలానే ఎక్కువసేపు మిషన్ మీద ఉండలేకపోతున్నాం అనమాట. ఇప్పుడైతే కస్టమర్ అయితే బట్టలు తీసుకొచ్చారండి. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఇలాంటి బట్టలు వచ్చాయంటే టైలర్కి పండగే అనమాట. ఎందుకు అంటే కాటన్ శారీస్ వస్తాయి కదండి, బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవడం అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ నెల రేపు నెల అంతా కూడా ఎక్కువ కాటన్స్ వస్తుంటాయి అన్నమాట. కాటన్ డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ. ఇప్పుడైతే ఈ 2 శారీస్ వచ్చున్నాయి, ఇంకొక తెచ్చిచ్చున్నారు పట్టు శారీస్ అండి. ఈ శారీస్కి అయితే దీని మీదకైతే బ్లౌజ్ ఉంది కానీ కింద డార్క్ కలర్ దానికైతే బ్లౌజ్ లేదనమాట. మీరే తెచ్చేసి ఈ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ ఒక స్టిచ్ చేయండి అక్క అని చెప్పారు. ఈ శారీ మీదకైతే బ్లౌజ్ వచ్చేసింది. ఇది కొంచెం అర్జెంట్ అంటండి. రేపు మంగళవారం కదా, బుధవారం పొద్దునకైతే వస్తారనమాట. రేపు దీని మీదకి బ్లౌజ్ అయితే రెడీ చేసి పెట్టాలి. ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా అర్జెంట్ బ్లౌజెస్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. మంచి కస్టమర్ అయినప్పుడు కాదని చెప్పలేము కదా, అలా అనమాట. ఇవాళ ఈ శారీస్ వచ్చాయి. ఇంకో 2-3 శారీస్ కూడా వచ్చున్నాయండి. పక్కన పెట్టేస్తున్నాను అనమాట. మళ్ళీ చూపిస్తాను, ఓకేనా? నా వీడియోకి అయితే లైక్ చేయండి. ఇలాంటి శారీస్ మీద బ్లౌజెస్ కానీ వచ్చాయంటే టైలర్కి అయితే చాలా ఈజీగా ఉంటుందండి వర్క్ చేసుకునేదానికి. కాటన్స్ అయితే అసలు కంఫర్ట్గా ఉంటుంది అనమాట కుట్టుకోవడం కోసం. ఇంకా రేపు దీని స్టిచ్చింగ్ కూడా వీడియో పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. వీడియోస్ అయితే ఈ మధ్య తీయట్లేదండి, ఎండలకి ఎక్కువైనప్పటికీ వర్క్ పెద్దగా చేయలేకపోతున్నాం. బ్లౌజెస్ అయితే మటుకు వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా చూసుకొని రేపు నుంచి అయితే మిషన్ ఎక్కాలి, ఓకేనా? అలానే కొంచెం ఒక శారీ ఒకటి ఇచ్చున్నారు. ఆ శారీకి ఫ్రాక్ కుట్టాలన్నమాట. ఒక శారీ చినిగిపోయిందని చెప్పేసి, మంచి క్లాత్ శారీ చినిగిపోయిందని చెప్పేసి క్లాత్ తెచ్చున్నారు. చిన్న చిన్న ఫ్రాక్స్ అయితే కుట్టాలి. రేపు ఎల్లుండో వీలు చూసుకొని వీడియోస్ పెడతాను, సపోర్ట్ చేయండి.